అసలు తరించిన వాళ్ళల్లో చాలామంది గృహస్థులే. ఋషులు గృహస్థులు గారు సంసారాలతో లేరు. వాళ్ళు ధర్మము అని ఒక మాట, భగవంతుడు ఎలా చెప్పాడో అలా బ్రతికితే వాడు ఉన్నాడు, నేను ఆయనకి లెక్క చెప్పుకోవలసి ఉంటుంది, ఎవడు పడతాడు ఈ గొడవంతా అనుకుంటే చాలు. బ్యాంకులో పనిచేసేవాడి దగ్గరికి కౌంటర్లోకి పట్టుకొచ్చి 10 లక్షలు పొద్దున్న పెట్టుకోవచ్చు. కానీ మా తమ్ముడే వచ్చాడు కదా అని 100 రూపాయలు ఇవ్వడు. ఎందుకని సాయంకాలం 2 అయ్యేటప్పటికో 3 అయ్యేటప్పటికో లెక్క చెప్పాలి. అలా ఇందులో ఎన్నాళ్ళు ఉంటావు ఏమో ఎవడికి తెలుసు, ఏ క్షణంలో వదిలిపెట్టాలో. ఆయన పిలిస్తే చేయి కట్టుకుని నించోవాలి, ప్రతివాడిని పిలుస్తాడు, చేతులు కట్టుకుని నించోవాలి. ఎరా అబ్బాయి మనుష్య జన్మనిచ్చాను, ఏం చేశావు, ఏం చెప్పను, తీసుకొచ్చిందంతానేమో వాళ్ళ పిల్లలు ఎత్తుకుపోయాయి కింద, తప్పులన్నీ నా మీద మిగిలిపోయాయి, ఎందుకురా ఈ పాటి దానికి నీకు మనుష్య జన్మ పో అని మళ్ళీ కోట్ల జన్మలు ఎక్కడికో పంపించాడు అనుకోండి, ఏమైపోతాను. అందులో వద్దు, నేను లెక్క చెప్పుకోవాలన్న భయం నాకు ఉందనుకోండి, అదే భక్తి. అప్పుడు తప్పు చెయ్యడు. ఇదే శాశ్వతమా, ఉండిపోతామా, వెళ్ళిపోయే వాళ్ళందరూ. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు వచ్చిన గొడవ, నేను వెళ్ళలేను అన్ని కోట్ల జన్మలు, నేను ఈశ్వరుడికి దగ్గరగా జరిగిపోవాలనుకున్నాను అనుకోండి, ఏ భోగం మిమ్మల్ని మానేయమన్నాడు పరమేశ్వరుడు. మిమ్మల్ని అంటే నన్ను, మీరు కాదు, మీరు భాగవతోత్తములు, మీ ఏ భోగం మానక్కర్లేదు, ధార్మికంగా అనుభవించరా అబ్బాయి అన్నాడు. ఆ ధార్మికంగా అనుభవించడమే భక్తి.